జూలై 5వ తేదీ వరకు రాశి ఫలాలు. వృశ్చిక రాశివారు విశాఖ 4, అనురాధ జ్యేష్ఠ గ్రహ బలం విశ్రమంగా ఉన్నందువల్ల ఆర్థిక వ్యవహారాల్లో ఆదాయ ప్రయత్నాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆచితూచి ఖర్చు చేయవలసి అవసరం ఉంది. ముఖ్యమైన ప్రయత్నాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. పిల్లల ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. వృత్తి వ్యాపారాలు బిజీగా సాగుతాయి. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఆర్థిక వ్యవహారాలు అవసరాటిగా ఉంటాయి. ఇంట బయట ఒత్తిడి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది, కానీ ఖర్చుల్ని తగ్గించుకోవడం మంచిది. ముఖ్యమైన వ్యవహారాల్లో వ్యయ ప్రదేశాలు తప్పకపోవచ్చు. కుటుంబ సభ్యుల మీద ఖర్చు పెరుగుతుంది. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. స్కంద స్తోత్రం పఠించడం వల్ల కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోను చివరి వరకు చూడండి. తులారాశి వారు శుభగ్రహాల అనుకూలత వల్ల చిత్త 3, 4, స్వాతి, విశాఖ 1, 2, 3. శుభగ్రహాల అనుకూలత వల్ల ముఖ్యంగా భాగ్యస్థానంలో గురువు సంచారం వల్ల ఆదాయం అనేక విధాలుగా వృద్ధి చెందే అవకాశం ఉంది. శుభవార్తలు ఎక్కువగా ఉంటాయి. వృత్తి ఉద్యోగాల్లో ప్రభావం బాగా పెరుగుతాయి. సర్వత్రా మీ మాట చెల్లుతుంది. అధికారుల నుంచి ఆశించిన ఆదరణ పొందుతారు. అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరుగుతాయి. మీ యొక్క ఆదాయం బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది. రాదనుకున్న డబ్బు చిన్న ప్రయత్నంలో మీ దగ్గరకు వస్తుంది. ఉద్యోగం, పెళ్లి ప్రయత్నాలు విజయవంతంగా అవుతాయి. కుటుంబ వ్యవహారాల్లో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఆహార వివరాల్లో జాగ్రత్త ఉండడం మంచిది. లలిత సహస్రనామ స్తోత్రం పఠించడం వల్ల కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. కన్యా రాశి వారు ఉత్తర 2, 3, 4, హస్త చిత్త 1, 2. వారమంతా కొద్దిగా సంతృప్తికరంగా ఉంటుంది. ప్రోత్సాహకరంగా సాగిపోతుంది. రావాల్సిన డబ్బులు, బాకీలను పట్టుదలగా వస్తుంది. ఆర్థిక పరిస్థితి బాగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగంలో ప్రత్యేక బాధ్యతలను నిర్వర్తించాల్సి ఉంటుంది. అనేక మార్గాల్లో ఆదాయ లాభం పొందుతారు. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు కొద్ది శ్రమతో పూర్తవుతాయి. కొందరు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. నిరుద్యోగులకు దూర ప్రాంతం నుంచి ఆశించిన ఆఫర్లు అంది వస్తాయి. ఆదాయ మార్గాలను విస్తరించే ప్రయత్నం చేస్తారు. ఆస్తి వివాదం పరిష్కారం దిశగా సాగుతుంది. బంధువుల్లో ఆశించిన పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. శనీశ్వరుడి తరచూ ప్రదక్షిణ చేయడం వల్ల ఆటంకాలు తొలగిపోతాయి. సింహరాశి మక, పుబ్బ, ఉత్తర 1 వారంలో ఎక్కువ రోజులు శ్రమ తిప్పటతో సరిపోతుంది. ఇంట బయట పని భారం బాగా పెరుగుతుంది. ఉద్యోగంలో కూడా అధికారులు కాస్తంత ఎక్కువ ఉపయోగించుకుంటారు. మీ సమర్థతకు ఆశించిన గుర్తింపు వస్తుంది. జీత భత్యాలతో పాటు రాబడి కూడా పెరుగుతుంది. వృత్తి జీవితం బిజీగా సాగిపోతుంది. వ్యాపారాల్లో శ్రమ పెరిగిన ఫలితం ఉంటుంది. సొంత పనుల మీద దృష్టి పెట్టడం మంచిది. ఆస్తి వివాదం అనుకూలంగా మారుతుంది. పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు. ఆదాయం నిలకడగా సరిపోతుంది. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. సహాయం పొందిన వారు ముఖం చాటేస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఎవరి వాగ్దానాలు చేయవద్దు. తరచూ శివార్చన చేయడం వల్ల అష్టమ శని దోషం తొలగిపోతుంది. మిథున రాశి మృగశిర 3, 4, అర్థ పునర్వసు 1, 2, 3. గ్రహబలం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. ఆదాయానికి సంబంధించిన ఎటువంటి ప్రయత్నం చేసిన ఫలితం ఉంటుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. అధికారులు మీ సలహాలు, సూచనల వల్ల ప్రయోజనం పొందుతారు. వృత్తి వ్యాపారాలు లాభసాటి పెరుగుతాయి. ఆస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. ప్రస్తుతానికి ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవడం మంచిది కాదు. ధనపరంగా ఎవరికి వాగ్దానం చేయడం కూడా మంచిది కాదు. పనులను నిరాటంకంగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయాలు సందర్శిస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. నిరుద్యోగులకు ప్రయత్నాలు సఫలమవుతాయి. తరచూ విష్ణు సహస్రనామ స్తోత్రం పఠించడం వల్ల కోరికలు, ఆశలు, ఆంక్షలు చాలా వరకు నెరవేరుతాయి. కర్కట రాశి పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష వారమంతా చాలా వరకు సానుకూలంగా సంతృప్తికరంగా సాగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో కొద్దిగా
జాగ్రత్త ఉండడం మంచిది. ఉద్యోగంలో మీ పనితీరులో అధికారులు ఆకట్టుకుంటారు. వృత్తి వ్యాపారాలు చాలా వరకు బాగానే ఉంటుంది, ముందుకు సాగుతాయి. కొందరు మిత్రుల సహాయంతో కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేస్తారు. ఆస్తి వ్యవహారాలు చాలా వరకు చక్కబెడతారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆయా ఆలయాలు సందర్శిస్తారు. విహారయాత్ర చేసే అవకాశం కూడా ఉంది. ఆదాయం పెరిగి ఖర్చులు ఇబ్బంది పడతారు. పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు. ఉద్యోగులకు కలిసి వచ్చే అవకాశం ఇది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. తరచూ దుర్గాదేవి స్తోత్రం పఠించడం వల్ల అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తి చేస్తారు. పోటీదారులపై పైచేయి సాధిస్తారు. వృషభ రాశి. కృత్తిక 2, 3, 4, రోహిణి, మృగశిర 1, 2. ఆర్థిక విషయాల్లో వారమంతా సానుకూలంగా ఉంటుంది. డబ్బు విషయంలో ఎవరికి వాగ్దానాలు చేయడం మంచిది కాదు. ఆర్థిక లావాదేవీలు దూరంగా ఉండడం మంచిది. కుటుంబ వ్యక్తిగత సమస్యలు కొద్దిగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. ఆహార వివరాల్లో జాగ్రత్త ఉండాల్సిన అవసరం ఉంది. ఉద్యోగంలో అధికారులు మీ సమర్థత మీద నమ్మకం బాగా పెరుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో కొద్దిగా శ్రమ పెరిగిన లాభాలకు లోటు ఉండకపోవచ్చు. నిరుద్యోగులు ప్రయత్నాలు సఫలమవుతారు. పెళ్లి ప్రయత్నాల్లో బంధువులు పరిచయాల నుండి 1, 2 శుభవార్తలు వింటారు. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి అడుగులు వేయడం మంచిది. ఆస్తి వివాదం ఇబ్బంది పడుతుంది. ప్రతిరోజు సుబ్రహ్మణ్యాష్టకం పఠించడం వల్ల కుజ కేతువులు ప్రతికూల ఫలితాలు తగ్గుతాయి. మేషరాశి వారి. అశ్విని, భరణి, కృత్తిక 1. వారమంతా సానుకూలంగా సాగిపోతుంది. ఆదాయ వ్యయాలు దాదాపు సమానంగా సాగుతాయి. కుటుంబ జీవితంలో సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి. కుటుంబాల్లో 1, 2 శుభ పరిమాణాలు చేటు చేసుకునే అవకాశం ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో హోదా పెరగడానికి అవకాశం ఉంది. వ్యాపారంలో ఆర్థికంగా ముందడుగు వేస్తారు. కొన్ని ముఖ్యమైన పనులు చేపట్టడానికి, కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి సమయం అనుకూలంగా ఉంది. తలపెట్టిన పనులు వ్యవహారాలు సకాలంలో పూర్తి అవుతాయి. నిరుద్యోగులకు ఉన్న ఊర్లలోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యానికి లోటు ఉండదు. అనవసరంగా పరిచయాలు దూరం ఉండడం మంచిది. తరచూ శివార్చన చేయడం వల్ల ఏలినట్టు శనివ ప్రభావం తగ్గుతుంది.